వెల్కమ్ టు జేపీ న్యూస్. ఆత్మకూరు పోలీస్ స్టేషన్ నందు ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు పోలీస్ స్టేషన్ నందు మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆత్మకూరు డీఎస్పీ కె వేణుగోపాల్ ముఖ్య అతిథిగా హాజరైన ఈ కార్యక్రమానికి పట్టణంలోని మహిళలను ఆహ్వానించి పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం మహిళా దినోత్సవ ముఖ్య ఉద్దేశాన్ని, మహిళల గొప్పతనాన్ని గురించి ప్రసంగించారు. ఆత్మకూరు పట్టణంలోని ప్రముఖులైన మహిళలను ఘనంగా శాలువాలతో సత్కరించారు. వీరితో పాటు పోలీస్ స్టేషన్ పరిధిలోని సచివాలయ కానిస్టేబుల్స్ ను కూడా సత్కరించారు. ఈ కార్యక్రమానికి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎస్ఐలు జిలానీ, సాయి ప్రసాద్, రాజేష్ మరియు మహిళా కానిస్టేబుల్స్, పోలీస్ సిబ్బంది, విద్యార్థులు హాజరయ్యారు. Not better than if she is alone herself. ఈ కుర్చీలోనే ఎత్తిపండి. అదేవిధంగా మనల్ని ఎంకరేజ్ చేయడంలో కూడా ఎక్కడ తగ్గమని ఈరోజు నిరూపించుకున్నారు. చాలా థ్యాంక్ యూ సార్. ముఖ్యంగా నేనైతే పెద్దగా ఏం చెప్పలేను, జస్ట్ ఇంజనీరింగ్ సైడ్ నుంచి వచ్చాను కాబట్టి నేను ఒకటే చెప్తున్నాను, మీ రెక్కల్ని ఎప్పుడూ దేనికోసం విడుచుకోకండి, బోల్డ్గా ఉండండి, హెల్తీగా ఉండండి. అట్ ద సేమ్ టైం సమాజానికి మనం ఎంత చేయగలుగుతున్నామో, మనము ఎంత మన చేతిలో ఉందో ఖచ్చితంగా చేయాలండి. ఎందుకంటే అది మన బాధ్యత. ఈ సమాజం మన చదువు కోసము, మన ఆరోగ్యం కోసము, మన గవర్నమెంట్ కానీ, మన పేరెంట్స్ కానీ ప్రతి అంటే మహిళ ఏ విధంగా అభివృద్ధి చెందాలో, ఏ విధంగా సాధించాలా, ఏ విధంగా ముందుకు పోవాలని చెప్పి వాళ్ళు మీకు లైవ్ ఎగ్జాంపుల్స్ ఈ స్టేజ్ ఉన్న 5 మంది కూడా లైవ్ ఎగ్జాంపుల్స్ కాబట్టి వాళ్ళు దృష్టిలో పెట్టుకొని మనందరం కూడా ఆదర్శంగా తీసుకొని ముందుకు పోవాలి. ఈ మహిళా దినోత్సవం యొక్క పర్పస్ ఏమంటే, ప్రతి సంవత్సరం మార్చి 8వ తేదీన ఈ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాం. దాని యొక్క పర్పస్ గ్రహించాలి మనమంతా కూడా. ముఖ్యంగా ఎందుకంటే ఈ గత ఒక సంవత్సరం ప్రతి సంవత్సరం జరుపుతాం కాబట్టి ఆ సంవత్సర కాలంలో ఇబ్బందులు పడ్డాలో, వాళ్ళకు చేయాల్సిన పనులు ఏంటి, వాళ్ళు ఏం సాధించారు, భవిష్యత్తులో ఏం చేయాలనేది ఒకసారి గుర్తు చేసుకుంటూ మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. అది దీని ముఖ్య ఉద్దేశాలు. కాబట్టి ఇలాంటి రోజు ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి గొప్ప గొప్ప విషయాలు తెలుసుకోవడము, మహిళలు ఏ విధంగా ముందుకు పోతున్నారు, ఏ విధంగా పోతున్నారు, కానీ అదేవిధంగా ఏ విధంగా సమస్యలు కూడా ఫేస్ చేస్తున్నారని చెప్పి మనందరం కూడా ఒక్కసారి గుర్తు చేసుకొని ఆ సమస్యల పరిష్కారానికి ప్రతి ఒక్కరు ఏం చేయాలి, ఏం చేస్తే ముందుకు పోతారని చెప్పి మనం ముందు అలా ఆలోచించుకొని ప్రతి ఒక్కరు కూడా సమాజంలో ప్రతి ఒక్కరి బాధ్యత ఉంది. అందరూ కూడా ఆలోచించి వాళ్ళ మహిళా అభివృద్ధి కోసం అందరూ కూడా పాటుపడాల్సిన అవసరం ఉంది. To all the incredible women present over here, మేడం గారు మీకు ఒక స్టోరీ చెప్పారు కదా, నేను నా స్టోరీయే చెప్దాం అనుకుంటున్నాను. నేను ఒక ఆర్థోపెడిషియన్, ఎంపల్ డాక్టర్ని. సో ఇట్స్ ఎ మేల్ డామినెంట్ ఫీల్డ్, ఎక్కువ ఉండరు. మీరు బయటకు కానీ చూడండి, నెల్లూరులో కానీ ఎనీవే ఆల్ ఓవర్ ఇండియా కూడా ఫీమేల్స్ ఎక్కువ ఉండరు. మీకు ఆర్థోపెడిక్స్ ఎంపల్ డిపార్ట్మెంట్లో ఎక్కువ ఉండరు, చాలా తక్కువ మంది ఉంటారు. వెరీ వెరీ లెస్, చాలా తక్కువ మంది ఉంటారు. ఇక్కడ కూడా మా దగ్గర 4 ఉన్నాం. ఇప్పుడు నేను ఒక్కదాన్ని అమ్మాయిని, మిగతా అందరూ మెన్నే. when I joined my PG, when I took MS orthopedics, చాలా మంది డిస్కరేజ్ చేశారు. మా ఇంట్లో చాలా మంది డాక్టర్స్ ఉన్నారు, 20-25 మెంబర్స్ డాక్టర్స్ ఉన్నారు.